వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ప్రయోజనం. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. పథకం అమలులో రైతులకు అందుతున్న ప్రయోజనాలపై ఎమ్మెల్యే రాధాకృష్ణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం పట్ల వారంతా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో 12,500 రూపాయలను ఇస్తామని మాట ఇచ్చి కేవలం 7,500 రూపాయలు మాత్రమే రైతులకు అందించి దగాకోరు సంక్షేమాన్ని అందించిన వైసీపీ ప్రభుత్వం అన్నారు. ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయలను అందించడంతో పాటు మొదటి విడతలో 7,000 రూపాయలను జమ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రతి విడత నిధులు జమ చేసే ముందు పాత రెవెన్యూ డేటా సమన్వయం కావడం లేదని అన్నారు. పాత డేటా ఆధారంగా నిధులు విడుదల చేయడం వల్ల కొత్తగా భూమి కొనుక్కున్న యజమానులు ఈ పథకంలోకి రాకుండా పాత రైతులకే నిధులు జమ అయ్యాయని అన్నారు. రైతులు ఫిర్యాదు చేసుకోవడానికి ఒక యాప్ అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో రైతులకు అందుతున్నటువంటి లబ్ధిని తెలియజేయడం చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుతో రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా పూర్తిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం పట్ల వారందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా చూసాం అధ్యక్ష, గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు 12,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం 7,500 మాత్రమే రైతులకు అందించి దగాకోరు సంక్షేమాన్ని అందించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 20,000 రూపాయలు అందించడం, అలాగే ఈ సంవత్సరం కూడా జూన్లో మరొక విడతగా కూడా మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 జమ అవడం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని రైతుల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు ముఖ్యంగా ప్రతి విడతకు నిధులు విడుదల చేసే ముందు రెవెన్యూ డేటా సింక్రనైజ్ అవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాత రెవెన్యూ డేటాని మొన్న ఇచ్చినటువంటి విడతలో పాత రెవెన్యూ డేటా ఏదైతే ఉందో దాన్నే తీసుకుని ఈ నిధులు జమ చేయడం జరిగింది అధ్యక్ష. దానివలన కొత్తగా భూమి హక్కు పొందిన వాళ్ళు నూతన యజమానులు ఈ పథకంలోకి రాకుండా పాత వారికే వెళ్లడం జరిగింది అధ్యక్ష. అలాగే రైతులు ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. కానీ వారికి ఒక యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. అలాగే హౌస్ హోల్డ్ సర్వే డేటాను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా? ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా రైతులకి అందులో ఉన్నటువంటి ఎడిషన్స్ కి డిలీషన్స్ కి అవకాశం లేకపోవడం వలన దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు.